सर देखिए आप लोग के सामने ऐसा हो रहा है। లక్నోలోని ఇందిరానగర్ జైన్ మందిరం ఎదురుగా నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక దళిత కుటుంబాన్ని మోసం చేసి వారి ఇంటిని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి చెందిన పలుకుబడి ఉన్నవారు తమ పరిపాలనా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ చట్టపరమైన లొసుగులతో ఆ ఇంటిని తమ పేరున మార్చుకున్నారు. బాధిత కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురైంది. సాయంత్రం 7 గంటలకల్లా ఇల్లు ఖాళీ చేయాలని వారికి గడువు విధించారు. పోలీసుల సమక్షంలోనే బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్న తీరు ఈ ప్రభుత్వ దౌర్జన్యాలను, వ్యవస్థలోని లోపాలను స్పష్టం చేస్తుంది. ఈ దౌర్జన్యాలను ప్రజలందరికీ తెలిసేలా వెంటనే షేర్ చేయండి. मम्मी भैया